దుబ్బాక బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రస్తుత ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితా భూమిరెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు నాయకులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్ రావు మున్సిపాలిటీ అభివృద్ధికి ఒక్క పైసా కూడా నిధులు తేలేదని ఆరోపించారు. అలాంటి వ్యక్తి మున్సిపల్ అభివృద్ధికి నిధులు తెచ్చిన కొత్త ప్రభాకర్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు. ప్రభాకర్ రెడ్డి గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకున్నారని, అందుకే నియోజకవర్గ ప్రజలు 54,000 పైచిలకు ఓట్ల మెజార్టీ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించారని గుర్తు చేశారు. మరోమారు ప్రభాకర్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. నిన్నటి రోజున రఘునందన్ రావు ఒక మాట అన్నాడు. మున్సిపల్ నుండి తీసుకొచ్చిన 20 కోట్లు నా హయాంలో తీసుకొచ్చిన దాంట్లో అందరు కౌన్సిలర్ పెట్టుకున్నారు. బీజేపీ కౌన్సిలర్ ఉన్న బీజేపీ మట్ట మల్లారెడ్డి అనే వ్యక్తికి ఈరోజు పెట్టలేరు అని చెప్పడం జరిగింది. ఆ 20 కోట్లు అప్పుడు ఎంపీగా ఉన్న ప్రభాకర్ అన్న మా పాలకవర్గం అందరం కలిసి కేటీఆర్ సార్ దగ్గరికి పోయి తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్యేగా ఉండి 3 సంవత్సరాలు ఉన్నావు, ₹1 ఫండ్ తీసుకొచ్చి మేము కాదు మీ కౌన్సిలర్ అంటున్నావు, నీ మట్ట మల్లారెడ్డి అంటున్న కౌన్సిలర్కు నువ్వు ఒక ₹10 మంది పని చేసినవా? ఇవాళ మేము తీసుకొచ్చిన పైసలతోటి ఇవాళ నువ్వు గొప్పగా చెప్పుకుంటూ ఇది ఎంతవరకు కరెక్టు? మా ప్రభాకర్ అన్నను ఎన్ని మాటలను అసలు నీకు ప్రజలు చాలు ఓటుతో బుద్ధి చెప్పిండ్రు. కానిపోని మాటలంటూ మా గౌరవ శాసనసభ్యుడు మరి ఇవాళ ఆయన నిజంగా కూడా అభివృద్ధి ఆయన ఆకాంక్ష. 2 టర్ములు 10 సంవత్సరాల ఎంపీగా ఉపనాయకుడిగా ఢిల్లీలో ఉండి నీ బీజేపీ పెద్ద మనుషులే అక్కడ ఉండే కేంద్ర ప్రభుత్వంతో కనీసం నా పార్లమెంటు పరిధిలో నా దుబ్బాక అసెంబ్లీ పరిధిలో ఈ పనులు కావాలని సాధించాడు. దానికి శ్లాఘించాలి. ప్రతి ప్రజాస్వామ్యవాది ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు ఏదైనా బాధ్యత ఇచ్చిన ప్రజల కోసం అభివృద్ధి కోసం నిరంతరం తప్పించే వ్యక్తి మా కొత్త ప్రభాకర్ రెడ్డి. అటువంటి వ్యక్తి జోలికి కానీ ఆయన ప్రస్తావన కానీ తీసే హక్కు నీకు లేదు.